అప్పుడు శ్రీకర్ గారి మీద ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. పూజలు దీక్షలు చేసి అప్పుడు శ్రీకర్ గారిని కాపాడుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇలా జరిగింది? అంటే ఈసారి కూడా ఆయనకి ఏదైనా ప్రమాదం జరగబోతుందా? ఆయన ఆఫీస్కి వెళ్లారు. ఇంకా ఆఫీస్కి చేరుకున్నారో లేదో. ఇలా జరగడం మళ్ళీ ఏదైనా ప్రమాదానికి సంకేతమా? భగవంతుడా, ఏం జరగబోతుంది? అవని అందం ముందు నిహారిక అందం నాకు ఆనలేదక్క. నేనంటే ఇష్టం లేని నిహారిక వెంటపడడం కంటే నాకు నచ్చిన అవని వెంటపడడం బెటర్ అనిపించింది. నిహారికను పెళ్లి చేసుకోకుండా అవనిని చేసుకుందామని డిసైడ్ అయిపోయానక్క. అవనిని నాకిచ్చి పెళ్లి చేసే విషయంలో మీరు కీ రోల్ ప్లే చేయాలి. అది వాడి డిమాండ్. వాడు చెప్పినట్టు జరగకపోతే శ్రీకర్తో నీ పెళ్లి జరగటం కష్టం. మీరన్నట్టు చాలా పెద్ద ట్విస్ట్ ఇది. హాయ్ నిహారిక. విషయం వివరంగా అక్క చెప్పింది కదా. అవనితో నా పెళ్లి జరిపించారంటే అందరూ సేఫ్, లేదంటే నిన్ను దుబాయ్ ఎత్తుకుపోతా. సిచ్యువేషన్ నా కంట్రోల్ దాటిందంటే ముగ్గురిని చంపేస్తా. మహా అయితే కొన్ని రోజులు జైల్లో ఉంటా. తెలివైన దానివి, తెగించగల దానివి. నువ్వు నాకు కోఆపరేట్ చేస్తావని నాకు తెలుసు. ఏ మాట కా మాట చెప్పుకోవాలి. నాకు నీకంటే అవనే బాగా నచ్చింది. డీల్ ఓకే అయితే అవనితో నా పెళ్లి, లేదంటే మీ చావు. నా డెసిషన్ లో మాత్రం ఎలాంటి చేంజ్ ఉండదు. వాట్ ఈస్ యువర్ ఆన్సర్ నిహారిక? అవనితో నీ పెళ్లి జరుగుతుంది. నువ్వు ఫిక్స్ అయిపో. నిజమా? ఎస్. నేను మాటిస్తే అయిపోతుంది. చేసేదే చెప్తాను, చెప్పిందే చేస్తాను. సూపర్ నిహారిక. నీ దగ్గర నుంచి డెఫినెట్ గా ఇలాంటి ఆన్సరే వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. అక్క, నిహారిక మాటిచ్చింది. నువ్వే దారం తెగిన గాలిపటంలా తిరుగుతున్నావు. నీ సమస్యకి పరిష్కారమేంటో అర్థం కాక సతమతమవుతున్నావు.
ఆను దూర సందు లేదు కాని మెడకొక డోల్ అన్నట్టు వికాస్ అవనిలా పెళ్లి చేస్తానని నువ్వెలా మాటిచ్చేశావు? నువ్వు వచ్చి టెన్షన్ ని తగ్గిస్తావు అనుకున్నావు, కానీ టెన్షన్ ని పీక్కు తీసుకెళ్లిపోయావు. ఇంత టెన్షన్ లో కూడా నువ్వు కాఫీ చాలా బాగా చేసావమ్మా. ఆహా, మమ్మల్ని చూస్తుంటే అంత వెటకారంగా ఉందా నీకు? శ్రీకర్ అవని మెళ్ళో ఆల్రెడీ తాళి కట్టేశాడు. వికాస్తో పెళ్ళెలా జరిపించగలవు? కొన్ని పనులు అనుకోగానే అయిపోవు గౌతమి. ఇట్ విల్ టేక్ సమ్ టైం. టైం పట్టినా పర్వాలేదమ్మా, పనైతే అవ్వాలి కదా. నేను రైట్ డెసిషనే తీసుకున్నాను. ఎలా అంటే వేదవతి వాళ్ళు అవనికి తొందరగా పెళ్లి చేసేలా నేను బాగా రెచ్చగొట్టాను. ఒకసారి సుజాత ముందు అవని పెళ్లి టాపిక్ వచ్చినప్పుడు సుజాత ఏం చెప్పిందంటే, అవని కష్టాలతో పెరిగింది, సుఖాలని అనుభవించగలిగి కోటీశ్వరుల ఇంటికి వెళ్ళాలి. ఇండియాలో సెటిల్ అయిన వాడు కాకుండా బయటి దేశంలో సెటిల్ అయిన అబ్బాయి అయి ఉండాలి. అబ్బో, చాలా కోరికలు కోరిందిగా. ఆ సుజాత బుద్ధి నాకర్థమైంది. అలాంటి సంబంధం అయితే అంత తొందరగా సెట్ కాదని తెలివిగా ప్లాన్ చేసింది. అలాంటి సంబంధం ఇప్పుడు సెట్ అయింది కదా. ఏమంటున్నావు నిహారిక? అంటే ఎస్, సుజాత కోరినవన్నీ వికాస్ దగ్గరున్నాయి. విక్కీ కరెక్ట్ గా మ్యాచ్ అవుతాడు. వాడైతేనే అవనికి కరెక్ట్ మొగుడు. చుక్కలు చూపిస్తాడు. కష్టపడి ఆ ఇద్దరు పెళ్లి ఏదో రకంగా జరిపించేశాము అంటే ఆ అవ్వని నాకు పెట్టిన టార్చర్ ని నేను వడ్డీతో సహా తీర్చుకున్నట్టు అవుతుంది. నీ ప్లాన్ బానే ఉంది బేబీ, బట్ ఇది మెటీరియలైజ్ అయ్యేలోపు అవని మెళ్ళలో తాళి బయటపడి శ్రీకర్ కట్టాడని అందరికీ తెలిసిందంటే ఇది పాయింటేగా. అలా జరిగినా కూడా మనకే ఫేవర్ అవుతుంది. ఎలా? ఇంతకాలం బయటపడకుండా ఎందుకు మోసం చేశావు అని వేదవతి కాళికామాత అవతారం ఎత్తుతుంది. అవని వెడ్స్ వికాస్ అనే బోర్డు వెడ్డింగ్ కార్డు తొందరగా చూడాలనుంది. మా మ్యారేజ్ డేట్ ఎప్పుడు ఫిక్స్ చేస్తావు నిహారిక? నువ్వు ఆ విషయం చెప్పి వారాలో నెలలో అయిపోలేదు. ఇంకా 24 అవర్స్ కూడా అవ్వలేదు. అప్పుడే నువ్వు డేట్ గురించి అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? గివ్ మీ సమ్ టైం. ఎంత టైం? గొంతు దగ్గర కత్తి పెట్టి అడుగుతున్నట్టు అలా అడిగితే ఎలా వికాస్? మనదెప్పుడు తల దగ్గర గన్నే బావా, గొంతు దగ్గర కత్తి కాదు. కత్తైతే కొనూపిరి తీసుకునే అవకాశం ఉంటుంది. అదే గన్నైతే ఆ అవకాశం కూడా ఉండదు. టూ మచ్ గా మాట్లాడుతున్నావురా. ఇరిటేషన్ తెప్పించకండి. నాకు మ్యారేజ్ డేట్ కావాలి. నువ్వేమైనా శ్రీరామచంద్రుడు అనుకుంటున్నావా? నువ్వు అడగగానే పెళ్లి చేసేయడానికి? ప్రపంచంలో ఉన్న ప్రతి చెడ్డ అలవాటు నీకుంది. డేట్ చెప్పమని చచ్చిపోతున్నావు కదా. నాకు 10 days టైం కావాలి. 10 రోజులా? టూ లేట్ కదా నిహారిక. ఇల్లు అలగ్గానే పండగ అయిపోతూ. కాస్త ఓపిక పట్టు. నా ప్లాన్ ని వర్కౌట్ చేయడానికి ఆ మాత్రం టైం పడుతుంది మరి. ఓకే, నువ్వు అడిగిన 10 days టైం ఇస్తున్నాను. 10 days లో నాకు గుడ్ న్యూస్ చెప్పలేదు అంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అవనితో నా పెళ్లి జరగకపోతే నీ పెళ్లి శ్రీకర్తో జరగదు. వన్ అండ్ ఓన్లీ
ఈ వికాస్తోనే జరుగుతుంది. అప్పుడు నువ్వు ఇష్టం లేని భర్తతో బలవంతపు కాపురం చెయ్యాలి. అది టార్చర్ కదా నిహారిక. సో నీకు నచ్చిన వాడు కావాలంటే నాకు నచ్చిన అమ్మాయిని దగ్గర చెయ్యి. లేదంటే మనిద్దరం దుబాయ్లో కాపురం పెట్టాల్సి వస్తుంది. పదే పదే మాట నాకు. నా చావేదో నేను చేస్తాను, ఎలాగోలా సెట్ చేస్తాను. బట్ నా స్కెచ్ వర్కౌట్ అయ్యేంత వరకు మాత్రం నీ గురించి ఆ ఫ్యామిలీకి నిజాలు బయటపడకుండా జాగ్రత్తగా కవితకి మెప్పు, కాంతకు కొప్పు అవసరం అన్నట్టు నువ్వేమో గుర్తింపు కోసం తాపత్రయపడుతూ చివరికి బ్యాడ్ అయిపోతున్నావు. అటు నిహారికకి పెళ్లి కావట్లేదు, ఇటు అవని ఇంట్లో నుంచి బయటికి పోవట్లేదు. కర్మ కర్మ. అదిగో నిహారిక వచ్చేసింది. ఏంటి అందరూ డల్గా ఉన్నారు? లావణ్య చేసిన పనికి అందరికీ దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. ఏం చేసింది? ఏం చేసిందంటే, అన్నయ్య ఇప్పుడు అవసరమా? తర్వాతనే తెలుస్తుంది కదా. ఏం జరిగింది? అవని కోసం సంబంధాలు చూసే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఈ రోజు మ్యారేజ్ బ్యూరో నుంచి ఒక పర్సన్ కూడా వచ్చాడు. అవని ప్రస్తుతం వేదవతి గారింట్లో అతిథిలా ఉంటుంది. అవనికి అన్నయ్య తప్ప ఇంకెవరూ లేరు. వేదవతి గారి రెండో కొడుకు శ్రీకర్ తో పెళ్లి జరిపించాలనుకున్నారు. కుటుంబ ఆచారానికి సరిపడే జాతకం అవనికి లేనందున పెళ్లి చేయకూడదని నిర్ణయించుకున్నారు. కోటీశ్వరుడు, ఎన్ఆర్ఐ అయినవాడు, ఫారెన్ లో సెటిల్ అయినవాడు మా అవన్ని చేసుకోవడానికి ముందుకు రాగలరు. ఇట్లు అవనికి అక్కలాంటి లావణ్య. ఏంటక్క నువ్వు చేసిన పని? తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అన్నట్టు నేను ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిపోయింది. సారీ నిహారిక. ఉన్న వాళ్లలో నీకే కాస్త బుర్రుంది అని అనుకున్నాను. ఇలా చేస్తావని నేను అనుకోలేదు. అంటే మాకు బుర్రలేదా? బుర్రుంది కాని బావా, అందులో గుజ్జు లేదు అంటోంది. దిస్ ఈస్ టూ మచ్. అబ్బా ఆపండి మీ గోలా. నువ్విలాంటి పనులు చేసావు అంటే నా ప్లాన్స్ అన్ని చెడిపోతాయక్క. ఇంకా అవనికి పెళ్లి కాదు, శ్రీకర్ మావయ్యనే అంటి పెట్టుకొని ఉంటుంది. నువ్విక ఆశలు వదులుకోవడం మంచిది నిహారిక. పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ప్రాణం పోగొట్టుకుంటాను గాని శ్రీకర్ని వదులుకోను. అవనికి శ్రీకర్ని కలలో కూడా దక్కనివ్వను. మరి అవని పెళ్లి సంబంధం సంగతి ఏం చేద్దాం? చెప్తా. అత్తయ్య, మావయ్య, ఒకసారి బయటికి వస్తారా? ఎందుకు పిలుస్తున్నావు? ఏం చేయబోతున్నావు? చనిపోయిందా? ఏమో. ఎవరైనా అంబులెన్స్ కి ఫోన్ చేయండి. బ్లడ్ బాగా కారిపోతుంది. అక్కడ ఏం జరిగింది? జనం ఎందుకు గుంపుగా ఉన్నారు? అవనని తలుచుకుంటూ మంచి మూడ్తో మంచి ఫీల్తో వస్తుంటే ఇలా జరిగిందేంటి? వెరీ బ్యాడ్ డే. దొరికిపోను కదా. ఏమైందండి? ఏమైందండి? మా అక్కకి ఏమైంది? ఎందుకు ఈ పరిస్థితుల్లో ఉంది? ఎవరో కారుతో గుద్దేశారమ్మా.
అయ్యో రక్తం బాగా పోతుంది, త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళటం మంచిది. తొందరగా హాస్పిటల్ కి తీసుకెళ్ళండి. ఆటోని పిలవండి ప్లీజ్. అలాగేనమ్మా. అక్క అక్క లే అక్క, నీకేం కాదక్క. ఆటో వచ్చిందా? దేవుడి దయ వల్ల తలకి బలమైన గాయం కాలేదు, లేదంటే చాలా ప్రమాదం జరుగుండేది. నా బిడ్డ అన్యాయం అయిపోకూడదని దేవుడు నా ఆయుష్ని మరికొన్ని రోజులు పెంచినట్టున్నాడు. డాక్టర్ గారు నిన్ను 2 రోజులు రెస్ట్ లో ఉండి 2 రోజుల తర్వాత రమ్మన్నారు. మందులు మాత్రం జాగ్రత్తగా వాడాలి, సరేనా? అవును, యాక్సిడెంట్ చేసిన వాణ్ణి నువ్వు గుర్తుపడతావా? వాడు డ్రైవింగ్ లో మందు తాగుతూ ఉండడం నాకు కనిపించింది. వాణ్ణి చూడగానే నా మృత్యువులా కనిపించాడు. ఒక్కోసారి క్షణకాలంలో అన్ని జరిగిపోతాయి అంటారు చూడు, అలాగే జరిగిపోయింది. అలాంటి దుర్మార్గుడు 100 మందిలో ఉన్నా నేను గుర్తుపడతాను. వాడు నీకెప్పుడైనా కనబడితే నాకు వెంటనే ఫోన్ చేయి. అలాంటి వాణ్ణి వదలకూడదు. తప్పు వాడి వైపు ఉంది, అలాంటప్పుడు మినిమం హ్యూమానిటీ అయినా చూపించాలి కదా. యాక్సిడెంట్ చేసి పారిపోవడమేంటి? అంటే మనుషుల ప్రాణాలు పోయినా లెక్క చేయకుండా వెళ్ళిపోతారా? వాడిని అరెస్ట్ చేయిద్దాం, చేసిన తప్పుకు శిక్ష పడేలా చేద్దాం. అవును పిన్ని, అలాంటి బ్యాడ్ బాయ్స్ ని వదలకూడదు. అమ్మకేమన్నా అయ్యుంటే నేనేమైపోయేదాన్ని. అందుకే అతనికి పనిష్మెంట్ పడాలి. వాడు రేపు ఎక్కడైనా ఏ రోడ్డు మీదైనా కనిపించాడంటే మాత్రం నేను వాడికి తగిన బుద్ధి చెప్తాను. సరే, నువ్వు రెస్ట్ తీసుకోక. బావా తినండి బావా, కడుపు నిండా తినండి. చాలు బామ్మర్ది. ఈ మధ్య నువ్వు మరీ చిక్కిపోతున్నావు బావా, తిను బావా. చాలు బామ్మర్ది. మొహమాటం ఎందుకు, తిను. ప్రశాంతంగా భోజనం కూడా చేయనివ్వా? మీరు ప్రశాంతంగా ఉంటే చాలా, నేను ప్రశాంతంగా ఉండదా? నేను టెన్షన్తో చస్తున్నాను, నాకు అన్నం తినాలనిపించట్లేదు. నువ్వో రకం, నిహారిక ఒక రకం, అంతా మా కర్మ. లేట్ అయిన కొద్దీ నా గురించి అవనికి నిజం తెలిసిపోతుందక్క. ఆ తర్వాత జరగబోయేదేంటి? రావణాసురుడు నిహారికను ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటాడు. అది ఊహకే భయంగా ఉందిరా. మరి లైవ్ లో అయితే మీ గుండె ఆగిపోతుంది కదా. సో మీ తక్షణ కర్తవ్యం ఏంటి? నిహారిక దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, అంతే. వెళ్ళండి మరి. భోంచేసి పెడతాం. ఒక్క పూట తినకపోతే చచ్చిపోలే బాబా. నేనేమైనా ఇబ్బంది పెడుతున్నానక్క? అబ్బే లేదు వికాస్, అలాంటిదేమీ లేదు. బయలుదేరండి మరి. రాగవుతుంది. ప్రతి ఫంక్షన్లోనూ నువ్వే ముందుండి నడిపించాలని గతంలో అడిగిన మేమే ఇప్పుడు ఈ ఫంక్షన్లో ఉండొద్దని అడుగుతున్నాం. మరోలా అనుకోవద్దు, బాధపడొద్దమ్మా. అలా చెప్పడం మీకు న్యాయం అనిపిస్తుందా నాన్న? అవని మన ఇంటి కోసం ఎంత చేసిందో మర్చిపోయారా? రేపు ఫంక్షన్ లో అవని ఉంటే మాత్రం మేము రామ్ వేదవతి గారు. లేదండి, అవని నా మాట వింటుంది.
ఏమంటావమ్మా? అవని అంగీకరించినట్టే గౌతమి గారు. మీరు సంతోషంగా ఉండండి. సరేనండి, ఇక మేం బయలుదేరుతాం. వస్తామండి. మంచిదండి. వస్తామమ్మా. బాయ్ గౌతమ్. బాయ్ అమ్మా. బాయ్ డాడీ. యాండి, గురువుగారికి ఫోన్ చేయండి. అలాగే. రేపు ఫంక్షన్ లో అవని ఉండకూడదు. రేపు నువ్వు పెళ్లి ముహూర్తం ఫంక్షన్ లో ఉండొద్దమ్మా. అవని, మన బంధం గురించి తెలియకపోవడం వల్ల అత్తయ్య నన్ను నిర్మోహమాటంగా బయటికి వెళ్ళిపోమని చెప్పింది. ఆ మాటల్ని స్వీకరించలేక మనసు నలిగిపోతుంది. కాస్త ఆలస్యమైనా చెడుపై మంచి గెలుస్తుందనే నమ్మకంతో ఉన్నాను. ఇక్కడ అలా జరగడం లేదు. నా భర్త మరో ఆడదాని మెడలో తాళి కట్టడానికి రేపు లగ్న పత్రిక రాయబోతున్నారు. దేవుడు నా నుదుటిన ఎలాంటి రాత రాశాడో చూడండి. ఇలాంటి వింత ఎక్కడైనా జరుగుతుందా? కేవలం ముహూర్తమే కదా, పెళ్లి కాదు కదవని. ఇంతకు ముందు ఇలాగే అన్నారు, నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు కూడా అలాగే అంటున్నారు. రేపు పెళ్ళైన తర్వాత పెళ్ళే కదా, కాపరం చెయ్యను అని అంటారా? అంత దూరం ఎందుకు వెళ్తుందవని? నేను అలాంటి పరిస్థితి రానివ్వను. నా జీవితానికి న్యాయం చేయలేని మనిషి మీద గుడ్డి నమ్మకాలు ఆశలు పెట్టుకుని బతుకుతున్నానేమో అనిపిస్తుంది. అలా అనొద్దవని, నన్ను నమ్ము. నమ్మి నమ్మి ఇంత దూరం వచ్చాను. ఏదో ఒకటి చెప్పడం మీకు అలవాటైపోయింది. మీరు చెప్పింది వినడం నాకు అలవాటైపోయింది. ఏం చేస్తాను? ఈసారి కూడా నా కర్మ అనుకుని భరించేస్తాను. నేను అనుకున్నది జరగనప్పుడు జరుగుతున్న దానిని అంగీకరించడమే మంచిది కదా. అత్తయ్య మాటని కాదని ఇంట్లో ఉండలేను కదా. అది కాదవని. ఇంకేం మాట్లాడకండి. నన్ను ఒంటరిగా వదిలేయండి. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా నుంచి నిన్ను దూరం చేయలేరు. నువ్వంటూ దూరం అయితే నా ప్రాణం పోతుందవని, పోతుంది. ఇప్పుడే మా కులగురువుతో మాట్లాడామమ్మా. ఆయన ఏమన్నారంటే, నేనంతా విన్నానత్తయ్య. స్వామీజీ గారు మీతో చెప్పిందంతా విన్నాను. రేపు మా పెళ్లి ముహూర్తం పెట్టి లగ్న పత్రిక రాసి నాకు మీ చేతుల మీదుగా ముక్కు పుడకను పెట్టించే కార్యక్రమం చేయబోతున్నారు. అంతే కదా? అవునమ్మా. ముక్కు పుడక ధరించగల అదృష్టం ఈ వంశంలో నాకు దక్కింది. నా తర్వాత నీకు దక్కబోతోంది. అమ్మవారి భక్తురాలైన తులసి జాతకం కలవడం మనిద్దరం చేసుకున్న అదృష్టమమ్మా. అవునత్తయ్య గారు. అమ్మా,
కళ్యాణ గడియలు దగ్గరికి వచ్చేస్తున్నాయమ్మా. ఈ మాట వింటుంటే నాకు సిగ్గుతో కూడిన ఆనందం తన్నుకొచ్చేస్తుంది అత్తయ్య. ఆ అమ్మవారు మన ఇంటికి దేవత లాంటి కోడల్ని పంపించిందండి. అవును వేద. అయ్యో సారీ అవని. ఏదో ఆనందంతో పరుగు పరుగున వస్తూ చూసుకోకుండా డాష్ ఇచ్చాను. నీకేం కాలేదు కదా? అసలే పెళ్లి కావాల్సిన అమ్మాయివి. ఏ నడుమో విరిగిందంటే ఎంత అందమున్నా పనికిరాని వస్తువుల మూలన పడిపోతావు. నేను జింక పిల్లల చెంగు చెంగున ఎందుకు పరుగులు పెడుతున్నానో తెలుసా అవని? ఇప్పుడే ఓ సంతోషకరమైన తాజా తాజా వార్త అందింది. అందుకు అది ఏంటి అంటే, రేపు శ్రీకర్ గారికి నాకు పెళ్లి ముహూర్తం పెట్టడమే కాకుండా అన్నపూర్ణాదేవి ముక్కు పుడకని కూడా పెడతారంట. అది తలుచుకుంటుంటే ఎంత థ్రిల్లింగ్ గా ఉందో, ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అవని? నాలాంటి అవకాశం, అదృష్టం ఎంతమందికి వస్తాయి చెప్పు? ఆడపిల్ల ఏదో ఒక ఇంటికి కోడలు కావడం వెరీ కామన్. బట్ వేదవతి గారి ఇంటి కోడలు కావడం అనేది వెరీ వెరీ స్పెషల్. యామ్ ఐ రైట్? నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను అవని. ఓవర్ ఎగ్జైట్ అవ్వకు నిహారిక. అవనితో నా పెళ్లి గురించేనా న్యూస్? ఆ డేట్ వినాలని నేను ఎంతలాగా ఎదురు చూస్తున్నానో మీకు అర్థం కావట్లేదు. ఆల్కహాల్ తీసుకుంటున్నా నిద్ర రావట్లేదు. ఎవ్రీ సెకండ్ అవనే నా కళ్ళ ముందు కనపడుతుంది తెలుసా? నిహారిక ఫోన్ చేసి నా విషయం గురించే చెప్పిందా? నువ్వు మా నిహారిక పెళ్లి చేసుకోవడం కోసం మాత్రమే పుట్టినట్టున్నారు. జీవితంలో పెళ్ళే అసలైన ఘట్టం కదా బావా. ముందు నిహారిక శ్రీకర్ల పెళ్ళైపోతే మీ లైన్ క్లియర్ అయిపోతుంది. కాస్త ఓపిక పట్టు. నాకంటే ముందు వాళ్ళ రూట్ క్లియర్ అయిపోతే నేనేం చేయాలి? చెక్క భజన చేసుకుంటూ కూర్చోవాలా? ఉన్నవి రెండే దారులు. ఒకటి, వాళ్ళ పెళ్లి కంటే ముందు నా పెళ్లి జరగడం. రెండు పెళ్లిళ్ళు ఒకే ముహూర్తంలో జరగడం. అలా జరగలేదంటే దారుణాలు జరిగిపోతాయి. ఏదైనా తేడా వచ్చి మీరు నన్ను మోసం చేయాలని చూశారంటే పెళ్లి మండపం శ్మశానంలా మారిపోతుంది. ప్రతిసారి నాతో ఇలాంటి మాటలు చెప్పిస్తారేంటక్క? మీ ముందు కాస్త పెద్ద పెద్ద మాటలు మాట్లాడడానికి నాకెంత ఇబ్బందిగా ఉంటుంది చెప్పండి. సరే గురుగారు, అలాగే గురుగారు. మా ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఉంటాను గురుగారు. గురువుగారు అరగంటలో రీచ్ అవుతారు. గురువుగారు వచ్చే సమయానికి అమ్మవారి విగ్రహంతో సహా అన్నీ రెడీ అయిపోవాలి. సరే అత్తయ్య. అమ్మా, ఏంటి శ్రీ? అవనిని మన ఇంట్లో మనిషిలా చూసుకున్నాం. ఇలాంటి అకేషన్ రోజున బయటకు పంపించేయడం నాకు నచ్చడం లేదు. ఇంటి నుంచి పూర్తిగా పంపించేయమని చెప్పినట్టు ఎందుకు అంతలా ఫీల్ అయిపోతున్నాడు శ్రీకర్ గారు? అవని ఒక్కరోజు కోసం బయటికి వెళ్తుంటే ఎందుకురా అంతలా బాధపడిపోతున్నావు? మరదే, ఇట్లాంటి స్పెషల్ ఇంట్రెస్ట్లు చూపిస్తేనే జనాలకు అనుమానాలు పుష్కలంగా వచ్చేది. ఎందుకు అందరూ ఇలా ఆలోచిస్తున్నారు?
మేము కరెక్ట్ గానే ఆలోచిస్తున్నాం. నువ్వే రాంగ్ రూట్ లో ఆలోచిస్తున్నావు. ఒక్కరోజే కదా శ్రీకర్. అవని గతంలో సుజాతి ఇంట్లో ఎన్ని రోజులు ఉండలేదు? తెలియని చోటుకు వెళ్తుందా, తెలియని మనిషి దగ్గరికి వెళ్తుందా? నా మేనకోడల ఇంటికే కదా. ఈ రోజు ఫంక్షన్లో అందరితో పాటు నువ్వు ఉండాలి. పరిస్థితులు అనుకూలించడం లేదు కాబట్టి మా సుజాతింటికి నిన్ను వెళ్ళమంటున్నానమ్మా. ఏమీ అనుకోవద్దమ్మా. పర్లేదాంటీ, నేను మీ ఇంటి ఆడపిల్లను. మీకు మంచి జరుగుతుంది అంటే నేను ఎలాంటి త్యాగానికైనా సిద్ధమే. నువ్వు ఏదైనా చాలా పాజిటివ్ గా తీసుకుంటావు. అందుకే నువ్వు నాకు బాగా నచ్చుతావని. సబాష్. అవని మంచితనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుందమ్మా. ఈ రోజు శ్రీకర్ నిహారికల పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తున్నట్టే త్వరలో మంచి సంబంధం చూసి నీ పెళ్లి ముహూర్తం కూడా పెట్టిద్దాం. సరేనా? ఈ రోజు ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని సవ్యంగా జరిగిపోవాలి. పెళ్లి ముహూర్తాలు మరీ దూరంలో కాకుండా కాస్త దగ్గరలో కుదిరిపోతే చాలు. అవని ఇంట్లో లేదుగా, అన్నీ మంచిగానే జరుగుతాయిలేండి. బాగా చెప్పావు. నమస్కారం గురుగారు. శుభం భూయాత్. కార్ పంపిస్తానని చెప్పాను, మీరే వద్దన్నారు. గురువుగారికి ఆడంబరాలంటే ఇష్టం ఉండదని, వాటికి చాలా దూరం అని మీకు తెలుసు కదా. మీ దర్శన భాగ్యం కలిగి చాలా రోజులైంది. మమ్మల్ని ఆశీర్వదించండి. ఆయుష్మాన్ భవ. రండి గురుగారు. గురుగారు, మా అల్లుడు కూతురు. నమస్కారం అండి. నమస్కారం అండి. వారి పాప. నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ. చిరంజీవ చిరంజీవ. గురుగారు, మా వియ్యంకుల వారు, ఆయన భార్య. నమస్కారం. నా చిన్న కొడుకు, కాబోయే చిన్న కోడలు. నిహారిక, ఆశీర్వాదం తీసుకోమా. తీసుకోరా. చల్లగా ఉండండి. ఆయన ఏమని ఆశీర్వదించారో మీరు విన్నారా? చల్లగా ఉండండి ఆశీర్వదించారు. కాబోయే జంటను కామన్ సెన్స్ తో ఏ సిద్ధాంతైనా శీఘ్రమేవో కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవిస్తారు కదండి. మరాయన అలా ఎందుకు దీవించారు? నాకు మాత్రం ఏం తెలుసు. నాకెందుకో తేడా కొడుతుందండి. నెగిటివ్గా మాట్లాడుకో. గురుగారు, మా పెద్ద కోడలండి. నమస్కారం గురుగారు. దీర్ఘ సుమంగళీ భవ. అంతా సిద్ధమే కదా? సిద్ధమే గురుగారు. కొన్ని సంవత్సరాలుగా మా వదిన గారు ముక్కు పుడకను పండగలప్పుడు జాతరలప్పుడు ధరిస్తూ ఆనవాయితీని ముందుకు నడిపిస్తున్నారు. ఈసారి మా నిహారికకు ముక్కు పుడకను పెట్టుకునే అవకాశం కలిగిస్తున్నారని తెలిసిన తర్వాత మాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది గురువుగారు. అవును గురువుగారు, మా అమ్మాయి చెప్పగానే పొంగిపోయాం.
ఈ వంశానికి వరించిన ముక్కుపుడక కేవలం ఓ ఆభరణమూ కాదు, ఓ అలంకారమూ కాదు. ముక్కుపుడక వెనక పెద్ద కథుందని మా గురువుగారు చెప్పారు. ఆ కథ గురించి మీకు వివరంగా చెప్తాను, వినండి. వర్షాలు రాక, పంటలు పండక, కరువు విలయతాండవం చేస్తున్న రోజులవి. తులసి లాంటి జాతకం కలిగిన అమ్మాయిని మీ ఇంటి కోడలిగా తెచ్చి ఆమెతో పూజలు చేయించారు. ప్రతి సంవత్సరం మీ ఇంటి కోడలు ఈ ముక్కు పుడకను ధరించి ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఆమె తరువాత మరో తరానికి సంబంధించిన కోడలో మీ ఇంటి బిడ్డో ఇలా తరతరాలుగా కొనసాగుతూనే ఉండాలి.